మన డేటా టేబుల్‌ను మనం ఓపెన్ చేసినాం గదా! ఇంతకుముందు వీడియోలో. మీకు అది కావాలనుకుంటే దాన్ని మనం ఆహ్, మీరు ఇంతకుముందు వీడియో చూడండి. మీకు ఆ వీడియో నా ఛానెల్‌లో ఉంది. మనం పవర్ క్వెరీలో మన ఫైల్‌ను, మన డేటా టేబుల్‌ను ఎట్లా ఓపెన్ చేయాలి. ఇప్పుడు మూడో పార్ట్‌లో మనము ఇక్కడ సిటీలో అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. కొన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. అదే విధంగా కొన్ని మిక్స్‌డ్ ఉన్నాయి. తర్వాత ఎక్స్‌ట్రా స్పేసెస్ గూడా ఉండవచ్చు మనకు. వాటన్నిటిని ఎట్లా క్లీన్ చేయాలి? మనము ఫస్ట్ ఈ సిటీ కాలమ్‌ను మనం ఎన్నుకుందాము. తీసుకుందాము. తీసుకొని ఏం చేద్దాము? ట్రాన్స్‌ఫార్మ్ దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ రిబ్బన్‌లో ఫార్మాట్ అనే బటన్ ఉంది కదా! దీన్ని మనం ఏం చేయాలి? ప్రాపర్ కేస్ అని ఉంది కదా! క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని ఉంది. అదొక్కటే చేసుకుందాం మనం. ఇంకా మిగతాయి అప్పర్ కేసు, లోయర్ కేసు మనకవసరం లేదు. ఇది జేసేసినాం. ఇప్పుడు అన్ని క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్ అయిపోయినాయి. ఏమన్నా ఎక్స్‌ట్రా మనకు స్పేసెస్ ఉన్నట్టయితే, ఆ స్పేసెస్‌ని మనము ట్రిమ్ అనేదాన్ని ఆప్షన్ ఉపయోగిస్తే ట్రిమ్ అయిపోతది. ఈ ట్రిమ్ అనే ఫార్ములా గూడా ఉన్నది. మనం ఇక్కడ ఫార్ములా ఉపయోగిస్తలేము. మనము రిబ్బర్‌ని ఉపయోగిస్తున్నాం పవర్ క్వెరీని. తర్వాత మూడోదేంటంటే, అన్‌వాంటెడ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేద్దాం. డేటాని క్లీన్ చేద్దాం. అని క్లీన్. ఇప్పుడు క్లీన్ చేసేస్తే డేటా క్లీన్ అయిపోయింది. ఇది థర్డ్ పార్ట్. టెక్స్ట్ ఫీల్డ్‌లో కానీ ఒక కాలమ్‌లో అన్‌వాంటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా, ఎక్స్‌ట్రా స్పేస్‌లున్నా, టెక్స్ట్ ఫార్మాటింగ్ సరిగ్గా లేకపోయినా అంటే లోయర్ కేస్ గానీ, అప్పర్ కేస్ గానీ, మిక్స్డ్ కేస్ గానీ ఉన్నట్టయితే మనం ఈ రకంగా క్లీన్ చేయొచ్చు. ఇది పవర్ క్వెరీతో డేటా క్లీనింగ్‌లో థర్డ్ పార్ట్. నెక్స్ట్ మనము కరెన్సీ కాలమ్‌ను, సాలరీ కాలమ్‌ను క్లీన్ చేద్దాం. అది నెక్స్ట్ వీడియో. చిన్న చిన్న వీడియోలతో మనము పవర్